ఈ వారం రిలీజ్ అయిన మిస్ యూ సినిమా అయితే చూశాను మచ్చా. ఇంకా ఈ సినిమా అయితే బాగానే ఉంది, మరి అంత బ్యాడ్ ఏం కాదు. సిద్ధార్థ లాస్ట్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే సిద్ధార్థ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మనకి వింటేజ్ సిద్ధార్థ్ అయితే కనిపిస్తాడు ఈ సినిమాలో. ఫస్ట్లో మనకి సిద్ధార్థ ఎలా నచ్చాడో అలా ఉంటుంది తన యాక్టింగ్ అనేది. కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి చాలా లాగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ అంటే హీరోయిన్ అయిన సుబ్బలక్ష్మి చాలా అందంగా ఉంది, సూపర్గా ఉంటుంది. సినిమాకి తానే బిగ్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా హీరోయిన్ వలంగా సినిమాని ఎండింగ్ వరకు చూసేయచ్చు. అయితే నా సవిరంగంలో ఇంకా బాగుంది. ఈ సినిమాలో కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే తమిళోళ్ళు కాబట్టి కొంచెం మేకప్ అనేది తక్కువ వేస్తారు, తను అయినా చాలా బాగుంది. తన కోసమైనా ఈ సినిమా ఒకసారి చూడాలి, ఎందుకంటే హీరోయిన్ అంత బాగుంది. ఇంకా సినిమాలో డైరెక్షన్ అనేది కొంచెం వీక్ అయింది, రైటింగ్ అనేది చాలా వీక్గా ఉంది. ఇంకా సినిమాలో ల్యాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ ల్యాగ్ మాత్రం మనకి చిరాకు వచ్చేస్తుంది. ఏదో హీరోయిన్ వలంగా సినిమాని మనం ఎండింగ్ వరకు చూస్తాం తప్ప లేకపోతే టార్చర్ అని చెప్పుకోవచ్చు. ఇంక సినిమాలో బీజిఎం అయితే చాలా బాగుంది. బీజిఎం వన్ ఆఫ్ ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అనేవి పెద్దగా ఎక్కలేదు, తమిళ్లో బాగుంటాయేమో, తెలుగులో అయితే పెద్దగా అనిపించలేదు. ఇంక సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బాబీ క్యారెక్టర్ అయితే కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. ఇంక సినిమాలో డైరెక్షన్ అనేది కొంచెం డల్ అయింది. కొన్ని సీన్స్ అయితే మనకి చిరాకు వస్తుంది, ఇంకొన్ని సీన్స్ అయితే ఓకే ఓకే ఉంటుంది. డైరెక్షన్ అనేది కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం కొత్తగా రాసుకుంటే బాగుండేది. ఏదో రొటీన్ టెంప్లెట్లో సినిమాని అయితే తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వీకెండ్లో ఈ సినిమాని మాత్రం ఒకసారి చూడండి. ఇదేమి మరి అంత చెత్త సినిమా అయితే కాదు, సరదాగా అయితే ఒకసారి చూసి వచ్చేయండి. నా రేటింగ్ అయితే 2/5.